ఆనాడు ఇటు ప్రభుత్వంలో ఉండి ఆడమే ప్రతిపక్షంలో ఉంటే నాతో పాటు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, ఇంకా కొద్దిమంది సభ్యులందరూ ఆడ కూర్చొని మాట్లాడుతుంటే ఏనాడు కూడా మీరు మమ్మల్ని సభ్యులుగా గౌరవించలేదు. అయినా మా బాధ్యతను మేము నిర్వర్తించాలి. ప్రతిపక్షంగా ప్రజల కోసం వాళ్ళు ఎన్ని అవమానాలు పరిచినా మైక్ ఇవ్వకపోయినా తప్పనిసరిగా ప్రజల పక్షం నిలబడాలని చెప్పి అర్ధరాత్రి ఒక రోజు అయితే 1:30-2 గంటల వరకు సభ నడిపితే కూడా ఇక్కడనే కూర్చొని వెళ్ళామని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఇట్లా వాకౌట్ చేస్తున్నామనో, సభలో మేము మైక్ ఇవ్వకపోతే మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళలోకి వస్తామనో, లేకపోతే ఇంకొక రకంగా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే మాకు ఈ పవిత్రమైన సభ మీద మాకు గౌరవం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవన స్థితిగతులు మారటానికి చేసే చట్టాలు ఈ సభలోనే జరగాలి, ఇక్కడ చర్చలు. దీని ద్వారానే వాళ్ళ జీవితాల్లో రాతలు మారుతాయి. ఆ రాతలు మార్చడానికి కదా మనం ఇక్కడికి వచ్చింది, మన కోసం కదా ఆలోచించాల్సింది, వాళ్ళ కోసం కదా అని చెప్పి వాళ్ళు ఎన్ని అవమానాలు పరిచయం బయటకు పోలేదు. వాటన్నింటినీ భరిస్తూ వాళ్ళ కోసం మాట్లాడి అక్కడే కూర్చున్నాం.